హాయ్ వ్యూయర్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈరోజు డాన్సింగ్ ఐకాన్లో ఇద్దరు మంచి కంటెస్టెంట్స్ అట్ ద సేమ్ టైం కొరియోగ్రాఫర్ ఉన్నారు. చాలా విషయాలు ఉన్నాయి అది తెలుసుకుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అన్న. హలో నమస్తే. ఎట్లనో అన్న? సూపర్. చూసి చాలా రోజులు అయితే ఉంది మాకైతే. సో డాన్సింగ్ ఐకాన్లో మాత్రం రచ్చ లేపేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరికి హాయ్ చెప్తాను. నమస్కారం. నమస్కారం. స్క్రిప్ట్ బాగా ఇచ్చిన స్క్రిప్ట్ లేదు చెప్పించాను. నమస్కారం. నమస్కారం ఒకటి ఎలా ఇంకేమన్నా వస్తుంది ఫ్లోలో మాట్లాడేస్తారు. ఏదన్నా వాళ్ళకి వచ్చింది మాట్లాడతారు. అవునా? డాన్స్ ఇల్లులో ఓన్లీ మాటలు అల్లల్లా ఓన్లీ డాన్సా లైక్ నైతో బాత్ करते क्या कुछ तो కొంచెం కొంచెం మాట్లాడతారు. డాన్స్ మాత్రం పూరా చేస్తారు. డాన్స్ తో పూరా అది అర్థమైంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అన్న. సో హౌ డు యు ఫీల్ అండ్ ఉంది ఏం జరుగుతుంది? హౌ డు యూ ఫీల్ అంటే వీళ్ళతో మంచి ఎక్స్పీరియన్స్. పైగా ఇప్పుడు డాన్స్ ఐకాన్లో అనేది నాకు ఈ ఎక్స్పీరియన్స్ చాలా కొత్తగా అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ప్రతి రౌండ్ ఒక ఛాలెంజింగ్గా జడ్జెస్ ఛాలెంజ్ ఇవ్వడం, ఆ ఛాలెంజ్ని మనం ఫుల్ఫిల్ చేయడం. ఈ ఛాలెంజ్ థింగ్ అనేది ఎవ్రీ రౌండ్లో చాలా టఫ్ ఉంది. అండ్ ఎవ్రీ టైం మాకు ఇప్పుడు యూనిక్గా చూపించడానికి ఒక ఛాన్స్ అయితే వస్తుంది. ప్రతిసారి ఒక కొత్త కాన్సెప్ట్తో రావడం, కొత్తగా సో మన నేటివిటీకి, మన టాలీవుడ్ నేటివిటీకి వీళ్ళని ఎలా వాడుకోవాలో అలా ప్లాన్ చేసి చేస్తున్నాం. అండ్ इन तीनों में दो में जज में आप कौन सा जज को पसंद करते हैं? रम्या के शर्मा को और शेखर मास्टर को? कसम से बोलो. कसम से बोलूंगा तो सबको पसंद करते हैं. बस అంటే రమ్య కిషోర్ గారు మిమ్మల్ని ఇష్టపడతలేదంట. ఇష్టం లేదని కాదు, మ్యామ్ కొంచెం టఫ్ పాయింట్స్ జడ్జ్ చేస్తారు అనమాట. మ్యామ్ చాలా టఫ్గా జడ్జ్ చేస్తారు. అదొకటి మాకు ఎప్పుడు అదొకటి భయం ఉంటుంది. మ్యామ్ రమ్య మ్యామ్ని ఇంప్రెస్ చేయాలి, ఇంకా అదొకటి మైండ్లో పెట్టుకుని ఎవ్రీ రౌండ్ మేము ఇంకా ఎక్కువ కష్టపడుతున్నాం. ఇప్పుడు మ్యామ్ ఒక చిన్న పాయింట్ కూడా వదలట్లేదు. సో వీళ్ళు ఎక్కడైనా ఇలా అన్నారంటే లాస్ట్ టైం చూసినట్టుంది అన్నట్టు పాయింట్ తీసేస్తారు అనమాట. సో అది లేకుండా ఎవ్రీ రౌండ్ డిఫరెంట్గా రావాలి, జడ్జెస్కి కొత్తగా చూపించాలి. దానికోసం అయితే చాలా కష్టపడుతున్నాం. నేను చూసింది ఏంటంటే బాహుబలి శివగామి గారు ఎలా అయితే సీరియస్ నోట్లో ఉన్నారో అలా వీళ్ళిద్దరు భయపడుతున్నట్టున్నారు. ఐ థింక్ వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టాలీవుడ్ వీళ్ళు కొత్త కదా, ఇక్కడ కొత్తది కాబట్టి అన్ని వీళ్ళు కొత్తగా ఉన్నాయి. సో వాళ్ళు కూడా ఇది ఛాలెంజింగ్ అని తీసుకుంటున్నారు. అంటే ఇక్కడ ఓకే, ఇప్పుడు వీళ్ళకి అర్థమవుతుంది ఓకే జడ్జెస్ ఏం కోరుకుంటున్నారు మా నుంచి, మేము ఎందుకు చేయగలం, మేము ఎందుకు చేయలేం, సో చేస్తామని వాళ్ళు నాకు సపోర్ట్ చేయడం, ఇంకా నేను కూడా కష్టపడి వాళ్ళతో చేయించడం ఇది జరుగుతుంది. इस राउंड में कौन सा परफॉर्मेंस आपको बहुत ये अच्छा किया था बोल के? कौन सा परफॉर्मेंस? थ्रिलर कांसेप्ट राउंड అయితే మీకు బాగా నచ్చింది. क्यों कई के लिए रीजन बोले? भाई क्योंकि हम कुछ डिफरेंट करना चाहते थे, थोड़ा इंटरनेशनल लेवल का, तो इसलिए कॉन्सेप्ट राउंड అయితే మీకు బాగా ఇష్టము. आपको भैया? एक्चुअली मुझे तो मेरे सारे परफॉर्मेंस में मज़ा आया. सारे हम सेटिस्फाइड थे, हमारी परफॉर्मेंस सबसे बेस्ट. और जो हम लोग ऐसा पूरा देखे लेवल के हिसाब से तो हम लोग को कॉन्सेप्ट राउंड ही सबसे बेस्ट लगा, क्योंकि उसमें एक कॉन्सेप्ट के थ्रू हम लोगों ने एक स्टोरी और जो थीम हमें जो चैलेंज मिला था सो उसके अकॉर्डिंग हम लोगों ने उस पर प्रेजेंट किया जो, सो उसके हिसाब से हम लोग को वही लगा. इसमें हमने हमारी सारी बेस्ट चीज़ें जो बोलते हैं लोगों ने वो चीज़. कैसा लगा हमारा तेलुगु ऑडियंस, कैसा आपको इन्वाइट कर रहा, कैसा है वो सब बोलो? बहुत मज़ा आ रहा है. मतलब हम लोग रिहर्सल के लिए भी जाते हैं, तो रिहर्सल के बाहर भी हम लोग को लोग मिलते हैं, तो कृष्णा मास्टर को मिलते हैं और हम लोग को बताया आप लोग को हम देखते हैं, बहुत अच्छा लगता है, आप लोग का देख के मज़ा आता है. सो अच्छा लग रहा है कि हम लोग को तेलुगु ऑडियंस भी पसंद कर रही है. काफ़ी बोलते हैं कि यूनिक है, आपका स्टाइल यूनिक है और कुछ डिफरेंट आप करते स्टेज में. నార్మల్గా మనం రిహర్సల్స్ చేస్తుంటాము, ఇంకా మోస్ట్ ఆఫ్ ద టైం బయట బై చేసుకుని వెళ్ళి తినేకి అవి తీసుకునేకి వెళ్తాం కదా. నేను వెళ్తే ఓకే కానీ గుర్తుపడుతున్నారు. వీళ్ళను కూడా ఏంటంటే చూసిన తక్షణం అలా 2 నిమిషాలు నిన్నే చూస్తున్నారు జనాలు. లైక్ షాప్కి వెళ్తున్నా ఒకవేళ వీళ్ళు రోటీ ఏదైనా పర్చేస్ చేస్తున్నా కూడా రోటీ ఇవ్వకుండా మీరే కదా డాన్స్ ఐకాన్ బ్రదర్స్ అని మాట్లాడిస్తున్నారు. వీళ్ళు కూడా హ్యాపీ. మోస్ట్లీ మీరు అన్న ఎవరైనా హ్యాండిల్ చేయగలుగుతారని ఒక్కనే హ్యాండిల్ చేయగలరన్నా? అర్థం కాదు. ఏ డాన్సర్ అయినా కానీ ఎవరైనా హ్యాండిల్ చేయగలుగుతారు, ఒక్కరిని హ్యాండిల్ చేయలేరు. అంటే షోలో కాదు, ఆఫ్ కెమెరాలో కూడా. అంటే అందరినీ డాన్స్ ఏపీగలుగుతారు, నన్ను మాత్రం డాన్స్ మిమ్మల్ని కూడా వేయచ్చు. మీరు కూర్చున్నా కూడా డాన్స్ చేపిస్తాం. ఇప్పుడు చేద్దామా? చేయొచ్చు, చేపియచ్చు. అన్న
వస్తుందన్నా రిపీట్ ఎస్ అండ్ రిపీట్ అండ్ కమింగ్ టు రమ్యకృష్ణ గారి గురించి చెప్పాలంటే ఏమని చెప్తున్నాను. రమ్య మ్యామ్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఆమె చాలా పెద్ద ఆర్టిస్ట్ ఆమె. ఫస్ట్ ఆఫ్ ఆల్ రమ్య మ్యామ్ని షోలో చూడడమే మాకు లైక్ ఒక బ్లెస్ ఫీలింగ్ అనిపించింది. ఎందుకంటే శేఖర్ మాస్టర్ అందరికీ డాన్సర్స్ అందరికి ఇష్టం. శేఖర్ మాస్టర్ కొత్తగా రమ్య మ్యామ్ వచ్చేసరికి లైక్ ఇప్పుడు బాహుబలి కావచ్చు, ఆ మ్యామ్ చేసిన క్యారెక్టర్స్, మ్యామ్ నీలాంబరిగా చేశారు క్యారెక్టర్, రజనీ సార్తో యాక్ట్ చేశారు నరసింహ మూవీ, అవన్నీ చూసి మ్యామ్కి పెద్ద ఫ్యాన్. మ్యామ్ ముందు ఒక్కసారైనా రజనీ క్యారెక్టర్ చేయాలని ఒక కోరిక ఉంది, అది మ్యామ్ని అడగాలి, ఛాన్స్ ఎక్కడైనా దొరికితే అడుగుతా. నెక్స్ట్ ఎపిసోడ్ అదే ఉంటుంది నాకు తెలిసి. ఇంకా అంటే అడగాలని ఉంది, సో ఆ ఛాన్స్ దొరికితే మ్యామ్తో కూడా అలా చేయాలని ఉంది. అండ్ కమింగ్ టు ఏంటి మరి శ్రీముఖి గారితో? శ్రీముఖి మ్యామ్ కైకి బ్లష్ కదా ఏంటి మరి ये जो अभी हम लोग को भी ऐसा थोड़ा వీళ్ళే అంటే షోలో కూడా కొంచెం మాకు కూడా అంటే నాకు అదొక స్పెషల్ మూమెంట్. శ్రీముఖి మ్యామ్తో అలా డువెట్ చేయడం అనేది నాకు లైఫ్లో కూడా చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకంటే ఇట్స్ వాంటెడ్లియా లేదంటే అంటే సిచ్యువేషన్స్? లేదు, అది ఆన్ స్పాట్ అలా జరిగిపోయింది. అండ్ ఓంకార్ అన్నయ్య డాన్స్ చేయించడం కూడా అది ఒక స్పెషల్ మూమెంట్గా అయిపోయింది నాకు లైఫ్లో. ఇప్పుడు చాలా చాలా వైరల్ అయిపోతుంది అది. నాకు లైక్ అది 1 million క్రాస్ అయిపోయింది నా అకౌంట్లోనే. సో అదొక స్పెషల్ మూమెంట్ అంతే. అండ్ మ్యామ్ అంటే చాలా ఇష్టం నాకు, ఫస్ట్ నుంచే ఇష్టం యాక్చువల్లీ. లడ్డు దొరికింది తినేసా. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు ఏంటంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా నేను ఫుల్ ప్రోమో వచ్చేసరికి ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ప్రోమో వస్తుంది అని చెప్పి. సో ప్రోమో వచ్చేసరికి వీళ్ళిద్దరూ నన్ను చూడలేకపోతున్నారు ఇంట్లో. నేనైతే ఫుల్ బ్లష్ అవుతున్నా చూసుకొని, ఫోన్ చూడడం 10 సార్లు చూడడం. వీళ్ళు అరే యార్ ఎన్నిసార్లు చూస్తావు అని చెప్పి వీళ్ళు ఏడిపించే స్టార్ట్ చేశారు ఇంట్లో. నాకు అదే అనిపిస్తుంది, వాంటెడ్లీ కియా ఓ స్టెప్ कौन सा स्टेप అది అలా అయిపోయింది. అది థ్రెడ్మిల్ పైన ఎంతమందికి అలా ఛాన్స్ వస్తుంది చెప్పండి, ఎత్తుకొని ఒక డువెట్ ఆడడం. సో ఐ యామ్ अ ब्लेस्ड बॉय. अभी मैंने सोचा कि ऐसे ही करेगा, ट्रेडमिल पे ही करेगा, ट्रेडमिल से उठा के पूरा एक पैर पे घर में सिलेंडर नहीं उठाता कुछ नहीं, रूम पे अपना कुछ नहीं यार, इधर उधर वहां पे पूरा उठा दिया. మాస్టర్ మీ సిజిల్ మాస్టర్ ఏదో అంత మీ ఆశీర్వాదం. ఓకే శ్రీముఖి గారు పక్కన మోనల్ గారు ఏంటి? మోనల్ మ్యామ్ మా ఓనర్ కాబట్టి మోనల్ మ్యామ్ చెప్పేసింది మై ప్రాపర్టీ, సో వి బిలాంగ్స్ టు మోనల్ మ్యామ్ ప్రాపర్టీ. శ్రీముఖి మ్యామే, మోనల్ మ్యామ్ అంతే. అంటే రెండు మేనేజ్ చేయాలి కదా. ఏ లడ్డు చాయి ఏ లడ్డు చాయి ఏంటో సార్ నాకేం తెలియట్లేదు. క్రిషాంత్ పేరు నిలబడుతుంది మీరు ఒక్కరే అనుకుంటాను. అవునా? ఓకే థ్యాంక్ యూ సో మచ్. మోనల్ గారి గురించి ఏం చెప్తారు? మోనల్ మ్యామ్ ఈజ్ వెరీ స్వీట్. అంటే ఆఫ్ స్క్రీన్లో కూడా మ్యామ్ సపోర్టింగ్ ఉన్నారు. అంటే మా పర్ఫార్మెన్స్ ముందు పిలిచి బాగా చేయండి, ప్రతి పాయింట్ చెప్తారు, లైక్ చూడండి జాగ్రత్తగా ఉండండి, మైనసెస్ ఎక్కడ చేయొద్దు, కోఆర్డినేషన్ మెయింటైన్ చేయండి, అదొకటి చెప్తారు. వీళ్ళిద్దరికైతే ఒక పాజిటివ్ స్ట్రెంగ్త్ ఇచ్చి పంపిస్తారు ఆఫ్ స్క్రీన్. సో షీఈస్ వెరీ గుడ్ ఇన్ దట్. పర్ఫార్మెన్స్ తర్వాత ఏమైనా మైనస్ ఉన్నా కూడా మ్యామ్ సజెషన్ ఇస్తారు. ఇంకా అంటే నెక్స్ట్ టైం దీంట్లో జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కో ఓనర్స్ మాకు చెప్తారు కదా ఏదైనా మైనస్ ఉంటే, జడ్జెస్ మైనస్ చెప్పినప్పుడు అవి తీసుకోండి, పాజిటివ్గా తీసుకొని నెక్స్ట్ ఇంకా స్ట్రాంగ్ వద్దాం, మనం ఆన్సర్ చెప్తాం, పర్ఫార్మెన్స్లో ఆన్సర్ చెప్దాం. సో అలా చాలా మోటివ్ చేస్తూ ఉంటారు మోనల్ మ్యామ్. సో అదొకటి చాలా సపోర్టివ్ ఉన్నారు మాకు. ఇంకోటి యష్ మాస్టర్ కూడా మీకు మంచి బాగా తెలుసు. అంటే యష్ మాస్టర్ ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ అయితే యష్ మాస్టర్ తోటి అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నా మూవీస్లో. సో మాస్టర్ ఎన్నైతే మూవీస్ చేస్తున్నారో రీసెంట్ మూవీస్ అన్నిటికీ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నా. కానీ అది అక్కడదే ఇక్కడదే. సో మాస్టర్ కూడా ఇప్పుడు నేను అక్కడ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నానని చెప్పి ఆ వ్యూలో చూడట్లేదు. సో మేము కరెక్ట్గా చేస్తే కరెక్ట్గా చెప్తున్నారు, మాది మిస్టేక్ ఉంటే మిస్టేక్ చెప్తున్నారు. సో అది సపరేట్ ఉంది, ఇది సపరేట్ ఉంది.
అది లేదు, నేను కూడా ఎప్పుడు షేర్ చేయలేదు స్టేజ్ మీద. అయితే ఛాన్సెస్ ఉన్నాయి చెప్పుకోవడానికి నేను మాస్టర్ అసిస్టెంట్ అని చెప్పి, ఎప్పుడు షేర్ చేసుకోలేదు బికాజ్ అది వర్క్ ఈ వర్క్. అండ్ రీసెంట్గా చాలా సాంగ్స్ మీరే ఎక్కువ. రీసెంట్గా ఒక పాపతో పైలం అనే ఒక సాంగ్ వచ్చింది, దానికి వర్క్ చేశాను, అది కూడా ట్రెండింగ్గా అయిపోయింది. ఇంకా చాలా చేసాం అప్కమింగ్, ఇంకా ఏదో రిలీజ్ అవ్వలేదు. ఇంకా మాస్ మహారాజా అని చెప్పి ఒక సాంగ్ వచ్చింది, మాస్ రాజా, రవితేజ సార్ది, ధమాకా, అది కూడా చేశాను. అండ్ మాకు మాత్రం డీజే టిల్లే గుర్తుకొస్తుంది, డీజే చేసినా కూడా. డీజే టిల్లునా? ఓకే. అది మంచి వ్యూస్ కూడా గట్టిగా వెళ్ళినాయి కదా. దాని గురించి డీజే టిల్లు అంటే అన్నారు చాలా మంది సేమ్ డీజే టిల్లు లానే ఉన్నాం అని చెప్పేసి. ఏమో నాకు తెలీదు. ఆయన ఇంకా చాలా హెయిర్ ఉంది, ఎక్కువ ఉంది కదా సిద్ధు సార్ది. సో అన్నారు చాలామంది డీజే టిల్లులో ఉన్నాం అని చెప్పి. అండ్ ఈ షో హిట్ అవ్వాలంటే ఒక వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అండ్ ఓంకార్ గారు. సో ఓంకార్ అన్న సీజన్ మనం ప్రీవియస్ చూసుకుంటే కూడా అందరికి మంచి లైఫ్ ఇచ్చినట్టు. ఓంకార్ గారు గురించి చెప్పాలంటే, ఓంకార్ అన్నయ్య చెప్పాలంటే ఈజ్ వెరీ అంటే టాలెంట్ని ఇలా ఇప్పుడు చేపలు ఇలా పడతారు చూడండి, గ్యాలం వేసేటప్పుడు అప్పుడు ఏంటంటే మనకి ఒక ఫోకస్తో గ్యాలం వేస్తాం, ఏది పెద్ద చేప కావాలి. అలాంటి సెన్స్లో చెప్పాలంటే ఓంకార్ సార్ ఎలా అంటే టాలెంట్ని అలా గట్టిగా పట్టుకొని లాక్కొని తీసుకొస్తారనమాట. సో ఎక్కడైనా ఉన్నివ్వండి. ఇప్పుడు నాకు చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, లైక్ బిఫోర్ కూడా షోస్ చేశాను, కానీ నాకు ఆ ఇంపార్టెన్స్ ఏదైతే ఉందో మనకు ఉన్న టాలెంట్ని రివీల్ చేయడం, సో బయటికి రివీల్ చేయడం, అది నాకు ఈ స్టేజ్ మీద ఎక్కువ కనపడింది, నాకు ఎక్కువ వాల్యూ వచ్చింది. సో నా వర్క్ చూసి ఎవరు పిలిచి వర్క్ ఇచ్చి టాలెంటెడ్గా, సో అది నాకు ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. సో నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ గట్టిగా తగిలిందంటే ఐ కెన్ సే డాన్స్ ఐకాన్ ఇస్ ద బెస్ట్ వేర్ ఐ ప్రూవ్డ్ మై సెల్ఫ్. నాది ఇంకా ఏమేమి ఎక్కువ చూపిస్తున్నానంటే టాలెంట్, డాన్స్ ఐకాన్. దానికి ఓంకార్ అన్నయ్యకి చాలా థ్యాంక్స్ చెప్పాలి, బికాజ్ ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఇలా సెలెక్ట్ అవుతాము అండ్ నేను వీళ్ళని తీసుకొస్తాను అలా నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో నాకు ఛాన్స్ వచ్చింది, ఐ వాంటెడ్ టు ప్రూవ్ అండ్ విన్ అయితే మనకి ఒక మంచి కొరియోగ్రాఫర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, నా డ్రీమ్ అదే కాబట్టి ఐ చూస్డ్ దిస్ ప్లాట్ఫామ్ అండ్ ఇట్స్ హెల్పింగ్ మీ అలాట్. అండ్ ఫైనల్లీ మనం ఏదైనా అంటే ఫైనల్లీ వెళ్ళాల్సింది कोरियोग्राफर के लगा కాబట్టి ఇది మంచి వే మంచి यस 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 ओमकार अन्ना के बारे में एक बोला तो क्या बोलते हैं? सीरियसली तो मतलब बहुत ही क्रिएटिव माइंड है क्योंकि एक शो चलाना सॉरी रिपीट यस अंड డాన్సింగ్ అకౌంట్లో మీకు ఇప్పుడు నెక్స్ట్ ఫర్దర్గా ఇలాంటి స్టైల్స్ చేసుకోబోతున్నారు, ఇలా మూవ్ చేయాలి అంటే అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నాం అని చెప్పా. అంటే ఇప్పుడు టాప్ 8లో ఉన్నాము, టాప్ 8 సెలెక్ట్ అయ్యాము, టాప్ 8లో నెక్స్ట్ ఇంకో రౌండ్ ఉంటుంది. సో అది సర్ప్రైజ్, ఆబ్వియస్లీ మీరు నెక్స్ట్ రౌండ్లో వచ్చి చూడాలి. బికాజ్ మేము టాప్ 8 నుంచి ముందుకు వెళ్తామా లేదా, టాప్ 8 ఎంత కాంపిటీషన్ ఉంది ఫస్ట్ అది చూడాలి ఫస్ట్. సో టాప్ 8కి వస్తేనే ప్రతి ఒక్క కంటెస్టెంటు చాలా చాలా అంటే వాళ్ళు ఆలోచించేటట్టు లేరు, అలా ఉన్నారు, టాప్లో ఉన్నారు అందరూ. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ హీట్ అయిపోయి ఇంకా మాకు ఏది చేస్తే బెటర్ అని చాలా మాకే హెడ్ ఏక్స్ వస్తున్నాయి. సో కాన్సెప్ట్కి తగ్గట్టుగా మేము వెళ్తున్నాం. సో కాన్సెప్ట్ రౌండ్ అని ఇచ్చారు, సో దానికి తగ్గట్టుగా మేము చేస్తున్నాం ఫెస్టివల్ అని చెప్పి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతే. మా హార్డ్ వర్క్ అయితే మేము చేస్తున్నాం డే అండ్ నైట్. చాలా స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి, మేము చెప్పుకోలేము అవి. సో మీకు జస్ట్ ఆన్ స్క్రీన్ కనబడుతుంది, ఆఫ్ స్క్రీన్ అయితే అసలు నిద్ర ఉండదు. ఒకవైపు నేను ఎడిటింగ్ చేస్తుంటే వీళ్ళు పడుకుంటారు, వీడియో ఎడిటింగ్ చేస్తే నేను పడుకుని ఉంటా, ఒక్కోసారి వీడియో ఎడిటింగ్ చేస్తే ఇద్దరం పడుకుంటాం, మళ్ళీ ఒకరొకరు లేపి విని సాంగ్ విని ఓకేనా ముగ్గురం అంటే కలిసి వర్క్ చేస్తాం కదా. సో అలా స్లీప్లెస్ నైట్స్ కూడా చాలా చాలా ఉన్నాయి. సో ఇంకా చాలా ఉంది ముందు కాంపిటీషన్, దానికోసం కూడా హార్డ్ వర్క్ చేయాలి కదా, కంటిన్యూ చేయాలి. అంటే మాకు ప్రతి పర్ఫార్మెన్సెస్లో మా జడ్జెస్ అయితే ఏదైతే మాకు కాంప్లిమెంట్ ఇచ్చారో అది నేను వావ్గానే ఫీల్ అయ్యాను. బికాజ్ మాకు ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంపార్టెంట్. మాకు ఒక్కొక్క పర్ఫార్మెన్స్ ఒక్కొక్క రౌండ్ మేము అది గెలిస్తేనే ముందుకెళ్తాం, అక్కడ మేము గెలవకపోతే ముందుకు వెళ్ళలేము. సో ప్రతి పర్ఫార్మెన్స్కి మేము ఏం కష్టపడుతున్నామో అదే కంటిన్యూ అవుతుంది ఎవ్రీ పర్ఫార్మెన్స్కి. ఇంకొకటి మాకు ప్రతిసారి హ్యాట్ వచ్చినప్పుడు వీ ఫెల్ట్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ
అండ్ క్యాప్ రాని టైంలో ఐకానిక్ పర్ఫార్మెన్సెస్ అనేవి వచ్చాయి, అందరూ గ్రీన్స్ ఇచ్చారు. సో మాకు మైనస్ చేసి చెప్పినా కూడా మా హార్డ్ వర్క్ చూసి గ్రీన్స్ ఇచ్చిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అవన్నీ మాకు వావ్ మూమెంట్స్. యా, అండ్ స్పెషల్ మూమెంట్ శ్రీముఖి మ్యామ్తో డూయట్. సో ఐఎమ్ హ్యాపీ. మీకు అది మళ్ళీ వీళ్ళకి ఒకసారి कौन सा वाव मोमेंट बोलते हैं आप, मतलब अपना बेस्ट मोमेंट कौन सा है शो में? पूरा शो मेरे को श्रीमुखी मैम. आपको कौन सा? चूज मार्क्स का आंसर नहीं है, क्वेश्चन है. ओमकार सर सेल्फी लिया तुम लोग से? नहीं ना. नहीं वैसे तो आइकॉनिक मूव्स. आइकॉनिक मूव्स मुझे तो लगा था बहुत अच्छा अप्रिशिएट और डिटेल बताया था कॉन्सेप्ट राउंड में, जो हम लोग को जो एग्जीक्यूट करना था ना उसमें मुझे हम लोग के लिए सबसे बेस्ट मतलब एक मोमेंट था वो जब शेखर मास्टर ने हमारा कॉन्सेप्ट राउंड के बाद वो एक डिटेल्स हमको बताया कि हमने उसमें क्या क्या करा और जो हम थ्रो करना चाहते थे, जो हम दिखाना चाहते थे, सो वो पूरा स्टोरी उनको समझ में आया और वो पूरा दिखा. सो वो हमारे लिए एक सबसे मतलब बेस्ट मोमेंट था, क्योंकि हर एक आर्टिस्ट को अप्रिशिएशन किया जाता है. सो अप्रिशिएट किया और वो चीज़ हम लोग को मिला, तो बस वही हमारे लिए सबसे बेस्ट. అన్న మనం కొన్ని స్టెప్స్ కూడా మిస్ అవుతుంటాం, కొన్నిసార్లు నర్వస్ అంటాం, అప్పుడు సిచ్యువేషన్స్ ఎలా హ్యాండిల్ చేస్తాం? వీళ్ళ సిచ్యువేషన్కి వస్తే వీళ్ళు ఇప్పటివరకు అలా మిస్ చేసింది లేదు. వీళ్ళిద్దరు డాన్స్ చేస్తే సేమ్ మిర్రర్ ఉన్నట్టు ఉంటుంది, మీకు ఇద్దరు కలిపి ఒక మనిషి చేసినట్టు ఉంటుంది. వీళ్ళ హార్డ్ వర్క్ అలా ఉంటుంది. అంటే నార్మల్గా ఇప్పుడు మీరు కానీ నేను కానీ మనం ఏదైనా డాన్స్ ప్రాక్టీస్ చేస్తే, ఎగ్జాంపుల్ నేనే, మనం మేనేజ్ చేసేయగలం మర్చిపోతే. వీళ్ళు మర్చిపోతే మేనేజ్ చేయలేరు. ఒకడు మర్చిపోయినా క్లారిటీగా కనిపిస్తుంది. సో వీళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంటుందంటే, ఒక 4 కౌంట్స్ ఉండే బీట్నే వాళ్ళు 100 టైమ్స్ చేసుకుంటారు, ఒక జస్ట్ 4 కౌంట్స్. అలాంటి ఒక సాంగ్లో ఒక 100 కౌంట్స్ ఉంటాయి, 100 మూమెంట్స్ ఉంటాయి. అన్ని మూమెంట్స్ని వీళ్ళు ఒక్కొక్కటి 20 టైమ్స్ 30 టైమ్స్ 40 టైమ్స్ క్లారిటీగా చేసుకుంటారు. వీళ్ళు ఒక ఇద్దరు స్పీకర్ పెట్టుకొని వీళ్ళిద్దరు చేసేసుకుంటారు ఒక 2 hours 3 hours. రాలేదా నేను కూర్చొని చెప్తాను. సో అలా చేయడం వల్ల వీళ్ళు అసలు స్టేజ్ మీద మర్చిపోయే ఛాన్స్ లేదు. వీళ్ళ విషయంలో అయితే అసలు వీళ్ళు మర్చిపోరు. సో వీళ్ళకి ఆ భయం లేదు. వీళ్ళు ఏం చేసినా ఒకరు చేసినట్టు ఉంటుంది, అంత షార్ప్గా ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి. అంటే ఇప్పుడు మనం అండ్ ఫైనల్లీ ఆడియన్స్కి ఏమైనా చెప్పాలని చెప్పచ్చు? ఆడియన్స్కి ఏం లేదు, ఇప్పటి వరకు మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆడియన్స్ నుంచి. అంటే ఏ నెగిటివ్ రాలేదు. ఇప్పుడు జడ్జెస్ కూడా మాకు లైక్ ఒక ఎపిసోడ్ 2 ఎపిసోడ్లో లైక్ సేమ్ రిపీట్ అవుతుంది చూసుకోండి అని చెప్పారు. కానీ ఆడియన్స్కి అది అలా అనిపించకుండా మీరు కొత్తగా ట్రై చేస్తున్నారు, సో ఇంకా ఎక్కువ అప్రిషియేషన్ కూడా వస్తుంది ఆడియన్స్ నుంచి. అండ్ ద వే వీఆర్ గోయింగ్ అప్ అండ్ అప్, ఒక్కొక్క రౌండ్లో పైకి వెళ్తుంటే బయట వాళ్ళు కూడా చెప్తున్నారు, బ్రో లాస్ట్ ఎపిసోడ్ చాలా బాగా చేశారు, ఇంకా బాగా చేయించండి, వాళ్ళని ఇంకా బాగా చేయించండి, డెఫినెట్గా మీరు ఫైనల్ రావాలి అని చాలా కోరుకుంటున్నారు. సో ఆడియన్స్కి చాలా థ్యాంక్స్, మంచి రెస్పాన్స్ ఇస్తున్నందుకు. అండ్ వాళ్ళు నెగిటివ్ చెప్పినా తీసుకుంటాం, ఎవరేం చెప్పినా నెగిటివ్ చెప్పినా దాన్ని పాజిటివ్గా తీసుకొని వీఆర్ రెడీ టు వర్క్ ఆన్ ఇట్. సో వీ 3 ఆర్ హియర్ టు వర్క్ హార్డ్. సో వీఆర్ హియర్ టు వర్క్ అంతే. ఫర్దర్ మీరు వినాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీ యూ, బై బై.